హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఈరోజు వచ్చేసి డే 9. మరి డే 9 రోజు ఏం ఫీడ్ ఇచ్చినాం, మరి ఏం మెడిసిన్ ఇచ్చినాం అనేది చూద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. ఇంకెవరైనా డే 1 నుంచి డే 8 వరకు వీడియోస్ చూడకుంటే ఒకసారి చూసేయండి. అవి కూడా మన ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి. మనం ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకొని ఆ బాయిల్డ్ ఎగ్ని సజ్జలు ఉన్నాయి కదా, సజ్జలు రాగులు రెండింటిని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, వాటిలోనైతే ఈ ఎగ్ని వేసి మొత్తం మెత్తగా కలిపి వాటికైతే ఫీడ్గా ఇచ్చినాం. మీ దగ్గర హౌస్లో లార్వా ఉంటే హౌస్లో లార్వా ఇచ్చేయండి మార్నింగ్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టే. నా దగ్గర ఇప్పుడు హౌస్లో లార్వా అయితే లేదు, ఇంకా తయారవ్వట్లేదు. సో అట్లా అని చెప్పి నేను ఇట్లా ఒక ఎగ్ అలాగే ఈ సజ్జలు రాగులు ఈ మూడింటిని మిక్స్ చేసి వాటికైతే ఫీడ్గా ఇచ్చిన మార్నింగ్. మీ దగ్గర హౌస్లో లార్వా ఉంటే హౌస్లో లార్వా ఇచ్చేయండి. అలాగే ఒక 1 అవర్ అట్లా గ్యాప్ ఇచ్చి ఈ సజ్జలు కానీ రాగులు కానీ కొన్ని ఇవ్వండి. ఇది వచ్చేసి మార్నింగ్ ఫీడ్. సో అలాగే ఇలా డే 9 కాబట్టి మనం మెడిసిన్ కూడా ఇచ్చుకోవాలి ఈరోజు, ఎందుకంటే మనం 3 డేస్కి ఒకసారి ఈ మెడిసిన్ ఇచ్చుకుంటున్నాం కదా. సో సేమ్ అదే విధంగా ఒక 5 to 7 ml అయితే ఈ మెడిసిన్ని తీసుకొని అవి తాగే డ్రింకర్స్లో అయితే కలపాలి. సేమ్ మన పాత వీడియోలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి పాత వీడియోలు చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఆ వెజిటేబుల్స్ని అయితే చిన్న చిన్న కట్ చేసి వాటికి ఫీడ్గానైతే ఇచ్చిన. వీటికి ఈ ఫీడ్ వచ్చేసి ఆ పెద్ద కోళ్ళకి అలాగే చిన్న కోళ్ళకి కూడా ఇవాళ ఇచ్చిన. వీటి వల్ల ఏంటంటే మంచి మినరల్స్ విటమిన్స్ అనేది వాటికి లభిస్తుంది. సో ఫస్ట్ అయితే ఇవి పెద్ద కోళ్ళకి వేసుకొని కొన్ని చిన్న కోళ్ళకి కూడా వాటి నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఈ వెజిటేబుల్స్ కూడా అవి కూడా మంచిగా తింటున్నాయి, మస్తు యాక్టివ్గా ఉన్నాయి. చూడండి ఒకసారి. చూసారు కదా పిల్లలు అయితే ఎంత యాక్టివ్గా ఉన్నాయో. ఇవైతే క్యాబేజ్ అయితే మంచిగా తింటున్నాయి. మీరు కూడా వెజిటేబుల్స్ ఇచ్చేటప్పుడు అందులో క్యాబేజ్ ఉండేటట్టు చూసుకోండి, అవి అయితే చాలా ఇష్టంగా తింటున్నాయి. వీటిని అయితే మనం తక్కువ ధరకే తెచ్చుకోవచ్చు, అన్ని రకాల కూరగాయలు. మనం లోకల్ మార్కెట్ ఉంటుంది కదా, ఏదైనా మార్కెట్కి వెళ్ళి కొన్ని సగం ఖరాబ్ అయినవి వాళ్ళు పక్కకు పెడతారు కదా, వాటిని అయితే తక్కువ ధరకే మనం తెచ్చుకోవచ్చు. అట్లా తెచ్చుకొని చిన్న చిన్న కట్ చేసి అయితే ఇవ్వాలి. వీటి వల్ల మనకి ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది, అలాగే మంచి మినరల్స్ విటమిన్స్ కూడా లభిస్తుంది ఈ వెజిటేబుల్స్ వల్ల. సో వీటిని అయితే రోజు కాకుండా ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే ఇచ్చుకోవాలి ఈ వెజిటేబుల్స్ని కూడా. సో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఏం ఫీడ్ ఇచ్చిన అంటే 4:35 అట్లా ఈ సజ్జలు రాగులు తౌడు ఈ మూడింటిని మిక్సీ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా మెత్తగా కలిపి వీటికి ఫీడ్ అయితే ఇచ్చిన. ఇవి కూడా మంచిగానే తింటాయి. తౌడు కలపడం వల్ల వాటికి ప్రోటీన్ అనేది మంచిగా అందుతుంది. మీరు ఒకవేళ హౌస్లో లార్వా ఇచ్చుకున్నట్టయితే మార్నింగ్ ఈ తౌడు ఆప్షనల్, దీన్ని వేయాల్సిన అవసరం లేదు. నేను హౌస్లో లార్వా వేయలే కాబట్టి వీటికి ప్రోటీన్ కోసమని తౌడునైతే కలిపి ఇచ్చిన. సో డే 9 రోజు అయితే ఫీడ్ని ఇలా ఇచ్చుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.